హలో అందరికీ! ఈ వీడియోలో నేను నార్త్ కెరోలినా స్టేట్ యూనివర్సిటీకి ఎప్పుడు అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత, నేను ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశాను అండ్ యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిన డెసిషన్ ఏంటో చెప్తాను. ఈ యూనివర్సిటీకి నేను ఎప్పుడు అప్లై చేశానంటే నవంబర్ 14, 2024న అప్లై చేశాను. సో ఈ టైం కల్లా అయితే నేను అప్లికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే సబ్మిట్ చేశాను. అవి ఐఎల్టీఎస్ స్కోర్ రిపోర్ట్స్ అండ్ ఎల్ఓఆర్‌తో పాటు. నేను ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశానంటే యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే ప్రోగ్రామ్‌కి అప్లై చేశాను. సో మనకి ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. థీసిస్ అండ్ నాన్ థీసిస్ ఆప్షన్స్ అని. సో ఇనీషియల్‌గా అందరిని అయితే వాళ్ళు నాన్ థీసిస్ ఆప్షన్‌లో అడ్మిట్ చేసుకుంటారు. దాన్ని ఎంఆర్ అంటారు, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మనకు కావాలంటే మనం థీసిస్ ఆప్షన్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. ఈ యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఈ యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేట్ మనకి 47% అయితే ఉంది. సో ఇది మరీ కాంపిటేటివ్ అయితే అని చెప్పలేము అడ్మిషన్. సో మోడరేట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా దీనికి అప్లై చేయాలనుకుంటే ఇది ఒక మంచి మోడరేట్ ఆప్షన్. నా అప్లికేషన్ ఫీ విషయానికొస్తే మనకి నార్త్ కెరోలినా స్టేట్ యూనివర్సిటీ అయితే అప్లికేషన్ ఫీ వేవియర్స్ ఇవ్వదు స్టూడెంట్స్కి. సో మనమైతే $95 పే చేయాలి. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 8,000 దాకా పడుతుంది. ఈ యూనివర్సిటీ నుంచి నాకు డెసిషన్ February 11, 2025 వచ్చింది. సో నాకైతే అడ్మిట్ వచ్చింది. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ ఈ యూనివర్సిటీ నుంచి. మీ డెసిషన్స్ అండ్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.